నమస్కారం. మరి రేపటి రోజున మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మరి కూటమి శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రులు అందరూ సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాంకి రేపటి రోజున అనంతపూర్కి వస్తున్నారు. మరి అక్కడ సుమారుగా మేము నిన్నటి వరకు అయితే సుమారుగా 3.5 లక్షల మంది దాకా వస్తారేమో అని ఎక్స్పెక్టేషన్ చేశాం. కానీ మరి అందరు ఎమ్మెల్యేలతోనూ రివ్యూ తీసుకుంటే సత్యసాయి జిల్లా నుంచి సుమారుగా 2 లక్షల మంది దాకా వచ్చేలాగుంది. మరి అక్కడి నుంచి కూడా సుమారుగా అనంతపూర్ కావచ్చు, మిగతా దగ్గర అన్ని మిగతా దాంట్లో చూసి సుమారుగా రేపటి రోజున 5 లక్షల మంది కూటమి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ప్రజలు వచ్చే విధంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఏ గ్రామాల్లోకి వెళ్ళినా, ఏ నియోజకవర్గం నుంచి మేము ఎమ్మెల్యేస్తో మాట్లాడినా ముఖ్యంగా యువత, మహిళలు ఉత్సాహంగా మేము కూడా వస్తాం, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతామన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేయడం. మరి అక్కడ కూడా 5 లక్షల మందికి ఏ విధంగా అకామిడేషన్ కావాలి, పార్కింగ్ ఏంటి, మంచినీళ్ళు ఏంటి, మెడికల్ క్యాంపులు ఏంటి, వాష్రూమ్స్ కావచ్చు, అన్ని ఏర్పాట్లు అన్ని బ్యాక్ అండ్ సీనియర్స్ అందరూ కూర్చొని అన్ని ఏర్పాట్లు చేశారు. మేము ఎక్కడే కానీ మరి ఇంత పెద్ద సభ జరుగుతున్నా మేము ఎక్కడే కానీ చెట్లు కొట్టలేదు, పరదాలు వేయలేదు, ఎవరి షాపులు క్లోజ్ చేయలేదు. ప్రశాంతంగా చంద్రబాబు నాయుడు గారు ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు, ఆ విధంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదే పద్ధతిలో పోతున్నాం. మరి మన నియోజకవర్గం, మాది పెనుగొండ నియోజకవర్గం నుంచి కూడా సుమారుగా 20,000 దాకా మరి నేను ఇంకా బస్సులు పెట్టలేకపోతున్నా. మరి ఇప్పటికే 350 బస్సులు, 200 కార్లు అయినా ఇంకా కావాలని అడుగుతున్నారు. మరి బస్సులు అందుబాటులో కలదు, సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాం. అదేవిధంగా మరి ఇక్కడ మెడకసిర, హిందూపూర్, పెనుగొండ నియోజకవర్గం 3 నియోజకవర్గాల కూటమి ఈ ప్రజలకు కూటమి కార్యకర్తలు అందరికీ ఇక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేశాం. అంటే ఇక్కడ రావడానికి కానీ 7 ఇన్ను 3 పెట్టాం, మరి 4 వచ్చి అవుట్ పెట్టాము. కియా ఆపోజిట్ టు కియా కదిలిన సభ కూడా మనం ఇక్కడ విజయవంతంగా చాలా సక్సెస్ఫుల్గా సభ చేసాం. ఇక్కడ సుమారుగా ఇప్పుడు పార్కింగ్ ఎన్ని వెహికల్స్కైనా పార్కింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు. సుమారుగా మరి మాకు 35,000 మందికి మేము భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. మరి బఫర్ కూడా పెట్టుకున్నాం ఒక 5,000 మందికి. మరి అన్ని ఏర్పాట్లు సక్రమంగా, అన్ని ఏర్పాట్లు 30 కౌంటర్లు కూడా పెట్టాం. పరిశీలకులు కూడా పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు చేసాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సూపర్ హిట్, సూపర్ ఇందాకే చెప్పారు, మెగా సక్సెస్ అని కూడా విషయం కూడా తెలుస్తాం. ప్రజలు ఎందుకంటే మేము ఇచ్చిన సూపర్ 6 పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారు. యువత ఈరోజు పరిశ్రమలు రావడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మరి మెగా డిఎస్సి ఇచ్చాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇచ్చాం, పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు ఇచ్చాం. మరి మహిళా సాధికారత ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు తల్లికి వందనం కావచ్చు, దీపం 2 కింద సిలిండర్లు కావచ్చు, మరి అనేక ఈరోజు స్త్రీశక్తి, ముఖ్యంగా స్త్రీశక్తి వల్ల మహిళలు ఒక ధైర్యం, వారి గమ్యానికి వారు చేరుకోగలన్న నమ్మకం కూడా ఈరోజు ప్రజలందరికీ కలిగింది. మహిళ స్వచ్ఛందంగా, ఎందుకంటే సుపరిపాలన తొలిఅడుగున్నప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి, మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపాలన్నారు. మరి నిజంగానే మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమం పెట్టడం, ఎందుకంటే ఈరోజు రాయలసీమలో కావచ్చు, మరి అనంతపురం జిల్లాలో కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి ఇటు చూస్తే గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చిన ఘనత అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ సంపూర్ణంగా ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకాన్ని నెరవేర్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ మరొక్కసారి మరి మడకసిర, మరి హిందూపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, అన్ని ఏర్పాట్లు చేశాం. మీరు ఏ టైంలో ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ భోజన వసతులు రెడీ అవుతాయి. కాబట్టి అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కూడా కోరుకుంటున్నాం.